ద్వితీయోపదేశకాండం 22, డ్యూటరానమీ 22. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన యెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనను నీకు దొరికిన యెడల అతడు పోగొట్టుకొనిన దాన్ని గూర్చి అలాగుననే చేయవలెను. నువ్వు దానిని చూచి చూడనట్లుగా ఉండకూడదు. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లల్నే తీసుకొనవచ్చును. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఉన్నియు జనపనారయు కలిసి నేసిన బట్టను వేసుకొనకూడదు. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తర్వాత ఆమెను పొల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారము మందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాన్ని కన్యాతత్వపు లక్షణములను తీసుకొని రావలెను. ఇదిగో ఇతడి ఈమె నొల్లక నా కుమార్తె యందు కన్యాత్వము నాకు కనబడలేదని అవమాన క్రియలు చేసిన దనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గుర్తులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలను. ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వవలెను. ఎలయనగా అతడు ఇశ్రాయేలురాలైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు.
అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడువకూడదు. వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావలను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదాన్ని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయించిన ఎడల ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావవలెను. అతడు ఆమెను పొలములో కలుసుకునగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 10 వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరచను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు. కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఎన్ని విధాలైన జాగ్రత్త వారు తీసుకోవాలా? అలాగ వారు క్షేమంగా ఉంటారు, దీర్ఘాయుష్మంతులవుతారు, ఆస్వాదించబడతారు. మొదటి వచనం, నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నువ్వు వాటిని చూడనట్లు కళ్ళు మూసుకొనక అగత్యంగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. కాబట్టి సహోదర ప్రేమ ఇశ్రాయేళ్ల మధ్యలో గొర్రెని కానీ ఎద్దును కానీ ఎవరైనా పోగొట్టుకున్నది కనబడితే దాన్ని తిరిగి వారికి అప్పగించాలి. యజమానుడు కనబడకపోతే దాన్ని తన దగ్గరే ఉంచుకొని ఆయన వచ్చేదాకా కూడా దాన్ని కాపాడాలి. ఒక విధంగా సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఇశ్రాయేలీలు. నిజమైన ప్రేమ అపకారం చెయ్యదు.
ఉపకారమే చేస్తారు, మేలే చేస్తారు. ఎవరైనా ఏదైనా నష్టపోయినా కూడా దాన్ని పరిహారం చేయడానికే ప్రయత్నం చేయాలి. అది ఒక సాక్ష్యం కూడా. ఎప్పుడో కాన్వకేషన్లో ఎవరో పోగొట్టుకున్న ఒక వస్తువు తిరిగి అనౌన్స్ చేసి వారికి ఇచ్చేది చూచి వేరే వారు ఆశ్చర్యపోయి వారు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినారు. అంటే ఇంత చిన్న వస్తువు అయినా కూడా వారిది కాదు అని చెప్పి తిరిగి తెచ్చి సమాజంలో ప్రకటన చేపించి దాని సొంత వారెవరో వాళ్ళకు అప్పగించడం, ఇది ఎక్కడ మేము చూడలేదే అని అన్నారు. కాబట్టి అది ఒక ఆయనలో బలంగా పనిచేసింది. సహోదర ప్రేమ మాత్రమే కాదు, ఇతరుల యొక్క వస్తువులను వారు పోగొట్టుకున్నది కూడా వారికి తిరిగి తెచ్చివ్వడం అనేది కూడా ఒక నీతి, ఒక మంచితనానికి గుర్తు. అందుకే ఏదైనా వస్తువులు పోగొట్టుకుంటే కూడా మన కూడికలో వాచ్ అండ్ వార్డ్కి ఇచ్చేయమంటాం. వాచ్ అండ్ వార్డ్ దగ్గర పోయి మీ వస్తువులు ఏమన్నా పోగొట్టుకున్నది అక్కడ ఉందేమో అని చూసుకోమంటాం. ఇతరుల యొక్క వస్తువులు కూడా మనము జాగ్రత్త తీసుకోవడం, ఎవరిని నష్టపరచకుండా ఉండడం, ఎవరైనా నష్టపోయినది వారికి సమకూర్చడం, నిజమైన శ్రద్ధ, ఇతరులంటే గౌరవం, ప్రేమ ఉన్నదానికి గుర్తు. ప్రభువు కూడా చెప్పినాడు కదా, నా సహోదరులు అల్పులైన వారికి మీరు ఏదైనా చేస్తే ఏమన్నాడు, అది నాకు చేసినట్టే. అది ఎంత గొప్ప ఘనత. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 25:40. ఎవరైనా చదవచ్చు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒక్కనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. నాకు చేస్తే ప్రభువుకు చేసినట్టే. ఒక విధంగా చేయకపోతే ప్రభువుకు చెయ్యనట్టే. అట్లా కూడా చెప్పాడు. అల్పుడైన సహోదరుడు, అది కూడా చూడండి. ఎవరికైనా సరే అల్పుడైన సహోదరుడు. కాబట్టి అలాంటి శ్రద్ధ, అలాంటి ప్రేమ, అలాంటి ఏది ద్రోహం కానీ, ఇతరులది తీసుకోవాలని కానీ, ఇతరులు నష్టపోతే సంతోషించడం కానీ, నిర్లక్ష్యంగా ఉండడం కానీ, ఇక్కడ రాయబడిన మాటలో చూచి చూడనట్టు ఉండకూడదు, చూడలేదన్నట్టు కూడా ఉండకూడదు. అది కూడా తప్పే. కాబట్టి పట్టించుకోకుండా ఉండడం, అది కూడా పొరపాటే. ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే వారికి తిరిగి ఇవ్వడం
సమకూర్చడం అనేది దేవుని తలంపు. ఎవరైనా పోగొట్టుకున్నది ప్రభు దగ్గరికి తిరిగి వచ్చిన వారికి దేవుడు సమకూరుస్తాడు. అది దేవుని ఉద్దేశం. కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. దావీదు పోగొట్టుకున్నదంతా తిరిగి దేవుడు ఆయనకు తిరిగి ఇచ్చాడు. మొదట పోగొట్టుకున్నాడు తప్పు చేసి, తర్వాత పశ్చాత్తాపపడి దేవుని చిత్తము చేయడానికి ఒక తీర్మానం చేసినప్పుడు దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడు. అదొక పుస్తకం కూడా ఉంది. కాబట్టి పోగొట్టుకున్నది తిరిగి ఇచ్చేది. యోవేలు గ్రంథములో కూడా ఉంది. తిరిగి మిడతలు తినివేసిన పంటను, ఆ మాట చదవండి. యోవేలు 2:25. యోవేలు 2:25. నేను పంపిన మిడతలను, కొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. కాబట్టి దేవుడు కోపపడిన, శిక్షించిన, పంటను తినివేసేటట్టు మిడతలను పంపిన, తిరిగి దేవుని యొద్దకు మరలినప్పుడు దేవుని ప్రజలకు సమకూర్పు తిరిగి ఇస్తాడు. ఎంత దయగల దేవుడు! కేవలం క్షమించడమే కాదు, సమకూర్పు. కాబట్టి మనం అలాగ ప్రార్థన కూడా చేయవచ్చు. ఎంతోమంది నష్టపోయారు, లోకమంతా కష్టపడుతున్నారు. దేవుడు తిరిగి సమకూర్చాలని కూడా ప్రార్థన చేయవచ్చు, క్షమించి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 22 5వ వచనం. ఎవరన్నా చదవండి. 5వ వచనం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగ చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. ఈ దినాల్లో ఇది స్టైల్ అంటారేమో. అమ్మాయిలు ప్యాంట్లు వేసుకుంటారు, అబ్బాయిలు అయితే చీర అయితే కట్టట్లేదు. మంచిదే, కానీ లోకంలో ఎంతో ఏదేదో చేస్తూ ఉంటారు తెలిసి తెలియక. కానీ దేవుడు స్త్రీ వేషము పురుషుడు వేసుకోకూడదు, పురుషుని వేషము స్త్రీ వేసుకోకూడదు. పురుషులు పురుషులుగానే కనబడాలా, స్త్రీలు స్త్రీలుగానే కనబడాలా. అదే క్రమం, అదే దేవునికి ఇష్టం. స్త్రీలు కూడా వస్త్రముల విషయం ఎంత జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిక ఉంది. అలంకారములు చేసుకోవడం కూడా భక్తి గల వారికి తగింది కాదు. ఏదో శుభ్రమైన బట్టలు వేసుకోవచ్చు, సామాన్యంగా కనబడవచ్చు. మరి వినయంగా కనబడాలా, సాత్వికులుగా కనబడాలా,
దేవుని భయం కలిగిన వారుగా జీవించాలి, అంతవరకే. కాబట్టి లోక సంబంధమైన అలంకారములు, ఆడంబరాలు అవి కూడా దేవుడు చేయవద్దు అన్నాడు. కాబట్టి సాధారణమైన బట్టలు వేసుకొని దేవునికి యోగ్యులుగా, మర్యాద భయభక్తులు గలవారుగా జీవించడము మంచిది. లోక సంబంధమైన పద్ధతులు పాటించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మీయంగా కొన్ని అర్థాలు కూడా ఇందులో నుండి మనం తీసుకోవచ్చు. వస్త్రం అంటే ఒక విధంగా మనకు స్తుతి వస్త్రము అని కూడా ఉంది బైబిల్లో. స్తుతి వస్త్రం అంటే ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండడం, అది కూడా ఒక వస్త్రం లాగానే. 61 యెషయా 3. స్తుతి వస్త్రమును చూడండి, ప్రభువును స్తుతించేది, భారభరితమైన ఆత్మకు బదులుగా. ఏదో చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, లేకుంటే మితిమించిన కష్టం వచ్చినప్పుడు, ఎంత గొప్ప శ్రమ వచ్చినా కూడా దేవుని స్తుతించేది ఒక యోగ్యత, ఒక విశ్వాసానికి గుర్తు, నిరీక్షణకు గుర్తు. ఊరికే కృంగిపోవడం, నిరుత్సాహపడడం, దేవుడు చేసిన మేలును మరిచినట్లు జీవించడం, అభ్యంతరపడడం, సనుగడం లేదా మౌనంగా ఉండడం, దేవుడు చేసిన మేలును మరిచిపోయినట్లు ఉండడం, అది మంచిది కాదు. స్తుతి వస్త్రం. ఇంకా రక్షణ వస్త్రము, నీతి అను పైబట్ట. 61:10 చదవండి. రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. రక్షణ, నీతి, రక్షణ కలిగిన జీవితము ఈ లోకంలో మనం ఎలాగ జీవించాలి, దేవుని నీతి కలిగేలాగ జీవించాలి, అది కూడా ఒక శ్రేష్టమైన వస్త్రం. కాబట్టి అలాగే ఇతరుల ముందు మనం సాక్ష్యార్థంగా ఉండాలి. రక్షణ పొందిన వారు ఒక విధంగా రక్షణ పొందిన వారి వలె సంతోషముతో, ఆదరణతో, ధైర్యంతో ఈ లోకంలో జీవించేది ఇతరులు కూడా చూస్తారు. ఒక సహోదరి ఆఫీస్కు ప్రతిరోజు సంతోషంగా వెళ్ళేది. వాళ్ళ ఆఫీసరు ఎప్పుడు గమనించేవాడు, ఈమె
ప్రతిరోజు సంతోషంగా వస్తుంది ఆఫీస్కు, ఎప్పుడు కానీ దుఃఖంతో రాదు అని గమనించి ఒకసారి అడిగినాడు కూడా, అమ్మా నువ్వు ఇంత సంతోషంగా వస్తావు, ఇట్లా సంతోషంగా ఎట్లా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె ప్రభువుని అంగీకరించిన సాక్ష్యం చెప్పింది. ఆ తర్వాత ఆయన కూడా మారుమనసు పొందాడు. ఆయన బ్రాహ్మణ్. ఆ తర్వాత వారిద్దరికి తర్వాత ఎట్లనో పెళ్లి కూడా అయింది. మీకు తెలిసి ఉండొచ్చు, హెచ్వి శ్రీనివాసన్, రైల్వే చీఫ్ క్యాషియర్. ఆయన తన భార్య కాకముందే తన సాక్ష్యమును చూచే ఆమె ద్వారా రక్షణ పొంది వారిద్దరూ కుటుంబం కూడా అయినారు. అంత ప్రభావం ఉంటుంది. రక్షణ పొందిన వారు యోగ్యులుగా జీవిస్తే, నీతిగా జీవిస్తే, సంతోషముతో జీవిస్తే అంత ప్రభావం ఉంటుంది. ఇంకొక వస్త్రం 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. పరిశుద్ధ అలంకారములు. కాబట్టి దేవుని దృష్టిలో ఎన్నో రకాలైన అనుభవాలతో మనము ఒక వస్త్రము ధరించుకున్నట్టే మన జీవితం యోగ్యమైనదిగా చేసుకోవాలి. తర్వాత ద్వితీయోపదేశకాండం 22, 6, 7 వచనాల్లో ఒక పక్షి గుడ్డు పెట్టినట్టు కనబడితే, లేకుంటే పిల్లలు ఉన్నట్టు కనబడితే ఆ పక్షిని, గుడ్డును లేకుంటే పిల్లలను ఒకేసారి తీసుకోకూడదు, చంపకూడదు. పక్షిని వదిలిపెట్టాల. అది ఇక్కడ చెప్పబడిన మాట. నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు తల్లిని విడిచి పెట్టాలి అని రాయబడి ఉంది. చూడండి 7వ వచనంలో. అంటే ఒక విధంగా క్రూరత్వం, తల్లిని పిల్లలను ఒకేసారి హతమార్చడం లేకుంటే తీసేసుకోవడం, ఇంకా దేవుని యొక్క ఉద్దేశమునే భంగం చేసినట్టు. తల్లిని వదిలిపెడితే మళ్ళీ అది గుడ్డు పెట్టుకుంటుంది, విస్తరిస్తుంది. మరి అయినా తల్లిని పిల్లలను ఒకేసారి చంపితే అది క్రూరమైన ఒక చర్య. అందుకే అలాగ చెయ్యకూడదు. దేవుని ఉద్దేశములను భంగం చెయ్యకూడదు.
నీ ఆహారం కొరకు ఏదైనా తింటే తినవచ్చు, కానీ తల్లిని మాత్రం నశింప చెయ్యకూడదు. ఆ పిల్లల్ని తీసుకుంటే ఒకవేళ తీసుకొని ఆహారం, కాబట్టి క్రూరంగా ఉండకూడదు, దేవుని ఉద్దేశములను భంగపరచకూడదు. ఒక విధంగా తల్లిని తీసుకొని పిల్లల్ని వదిలేస్తే అది కూడా కష్టమే కదా, పిల్లలకు దిక్కు దోచదు. ఇంకా అది ఇతర పక్షులకు ఎరవడమో జంతువులకు ఎరవడమో ఏదో అయిపోతుంది, అనాథులుగా చేసినట్టు. కాబట్టి ఎంత సూక్ష్మంగా దేవుడు గమనిస్తాడు ప్రతి చర్యను అని మనం ఇందులో చూడవచ్చు. కాబట్టి అలాంటి పనులు చేయవద్దు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నీకు మేలు కలగాలంటే అలాంటి పనులు చేయవద్దు అని ప్రభు చెప్తాడు. తర్వాత 8వ వచనం చదవండి ఎవరైనా. కొత్త ఇల్లు కట్టినప్పుడు హత్యా దోషము రాకుండుటకై నీ ఇంటి పై కప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలెను. కొంతమంది పిట్టగోడ కట్టేది ఖర్చు అనుకుంటారు. ఎవరైనా కింద పడి కాలిరిగి హాస్పిటల్లో ఖర్చు పెట్టేది పర్వాలేదు, కానీ పిట్టగోడ కట్టేది ఖర్చా? అది ఇతరుల యొక్క భద్రత కొరకు. ఎవరన్నా పొరపాటున పైకెక్కి అంచున పోయి కింద పడిపోకుండా ఉండడానికి భద్రత కొరకు పిట్టగోడ తప్పకుండా కట్టాలి. చూడండి దేవుడు ఎంత గమనిస్తాడు. ఇల్లు కట్టేవారికి పిట్టగోడ కట్టేది ఏమన్నా ఖర్చా, భారమా? కాదు. అది ఇతరుల మీద కూడా అని, క్షేమం కోరుతున్నారు అని. ఎవరికి మా ఇంటి ద్వారా అపాయం రాకూడదు అని ఒక జాగ్రత్త. చూడండి దేవుడు ఎంత గమనిస్తాడు. కాబట్టి మీ ఇళ్ళలో పిట్టగోడ ఉందా అని కనుక్కోండి. ఇల్లు కట్టేదే ఒక గొప్ప అభ్యాసం. ఇల్లు కట్టేది ఆత్మీయంగా కూడా ఒక గొప్ప పాఠం. ఇల్లు దాని విషయం ఎంత జాగ్రత్త తీసుకుంటారో ఇల్లు కట్టేటప్పుడు, మన ఆత్మీయ జీవితంలో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. నా మాట విని చెప్పండి, దాని ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి దేవుని మాటలు విని దాని ప్రకారం జీవించకపోతే మనకపాయం. ఇప్పుడు పిట్టగోడ కట్టకపోతే వేరే వాళ్ళకి అపాయం అన్నాం కదా. దేవుని వాక్యానికి లోబడకపోతే, ఏ వాక్యమైనా సరే ప్రభు మాట విన్న తర్వాత, గ్రహించిన తర్వాత దానికి లోబడకపోతే మనకే అపాయం, రాజు తమ్ముడు, మన జీవితానికి అపాయం. జాగ్రత్త సుమా. యెహోవా ఇల్లు కట్టని ఎడల, అంతేనా? కట్టించని ఎడల, మనము ఇల్లు కట్టుకొనని ఎడల
అంతేనా? కాదు. మనం కట్టుకోవడం కాదు, దేవుడు కట్టడం కూడా కాదు, కట్టించడం. అంటే ఒక కుటుంబ జీవితం కానీ, ఒక వ్యక్తిగత జీవితం కానీ ఒక ఇల్లులాగా శ్రేష్టమైన విధానంలో మన సహకారం ఉంటేనే దేవుడు దాన్ని కట్టించగలడు. మన సహకారం, కట్టించడం అంటే అంత గొప్ప అర్థం ఉంది. ఇంగ్లీష్లో రాలేదు కానీ తెలుగులో బాగా వచ్చింది. కట్టించని ఎడలా. దేవుడు మనలో కార్యం చేయాలంటే మనం ఇష్టపడాలి. దేవుడు మన జీవితాన్ని మార్చాలంటే కూడా మనం దాని కొరకు ఒప్పుకోవాలి, అప్పగించుకోవాలి. ఎవరైనా మారాలంటే మారడానికి ఆశ ఉండాల. ఎవరిని దేవుడు బలవంతాన మార్చడు. ఇష్టం లేని వారిని ఏమీ ఒత్తిడి చెయ్యడు, బ్రతిములాడుతాడు. కానీ మనలో జరిగే కార్యాలన్నీ, మన ద్వారా జరిగే కార్యాలు కూడా, మన కుటుంబ జీవితం కానీ, మన ఆత్మీయ జీవితం కానీ మనం సహకరిస్తేనే దేవుడు కార్యం చెయ్యగలడు. అందుకే ప్రభు అన్నాడు కదా, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. దేవుడు ప్రభు పరాయి వాని వలె బయట నిలబడి మన అనుమతి కొరకు తట్టుచున్నాడు. బయట నిలబడి కావాలంటే తలుపు పగలగొట్టుకొని కూడా లోపలికి రావచ్చు. ఆయనకు అధికారం ఉంది, బలం ఉంది. కానీ రాడు. నీకు స్వచిత్తం ఇచ్చాడు. నువ్వు ఒప్పుకుంటే తప్ప నీ జీవితంలో పని జరగదు, మార్పు రాదు, ఆత్మీయ పురోగతి రాదు. అట్లనే ఉంటావు నువ్వు ఇష్టపడకపోతే, కోరకపోతే, ఆశించకపోతే. అందుకే దేవుణ్ణి మనం బ్రతిములాడుకోవాలి. ఆశతో, ప్రేమతో ఆయనను నాలో కార్యం చెయ్యి ప్రభువా అని బ్రతిములాడుకొని ఇష్టపడి అప్పగించుకోవాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. మరణం వరకు మనకు స్వాతంత్ర్యం ఉంది. ఆ తర్వాత జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన చేతిలో పడతాం. పడేదాకా నీ చేతిలో ఉండబాకు, వేరే వాళ్ళ చేతిలో ఉండబాకు, దేవుని చేతిలోనే ఉండు. ఆయనకు లోబడడానికి ఇష్టపడు. ఆయన మనలో కార్యం చేయాలని అప్పగించుకో. ఆయనను ఆహ్వానించు. ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఆయన ఆత్మకు చోటివు. అది మన వంతు. మరణం వరకు మనకు స్వాతంత్ర్యం ఉంది. కావాలంటే మన సొంత ఇష్టం చేయవచ్చు. కానీ తర్వాత ఆయన చేతిలో పడతాం. దేవునికి అడ్డుపడవద్దు. దేవుని ఆత్మను ఆర్పవద్దు. అది మన బాధ్యత. యెహోవా ఇల్లు కట్టించని ఎడల మన ఇల్లు, మన బాధ్యత, మన ఆత్మీయ జీవితము, మన ఆత్మీయ పురోగతి దేవునితో సహకరిస్తేనే మన జీవితంలో దేవుడు ఆత్మ ద్వారా కార్యం చేసి మనలో అభివృద్ధి కలిగిస్తాడు.
అది మన సొంత ఆత్మీయ జీవితం. ఇంకా దేవుడు మనలను తన మందిరముగా కడుతున్నాడు. ఆత్మ మందిరం సజీవరాళ్ళ వలె. దానికి కూడా మనం సహకరించాలి. అంటే ఇతరులతో మెలిగే దాని విషయంలో కూడా ఆత్మీయంగా మనం సంఘముగా సజీవరాళ్ళ వలె కట్టబడుతున్నాము. అది కూడా ఒక గొప్ప మర్మం. మన జీవితాన్ని కట్టుకోవాలా, దేవుని మందిరముగా కూడా కట్టబడాలా, సజీవరాళ్ళ వలె మనం నిర్మించబడాల, చెక్కబడాల, నున్నగా చేయబడాల. ఒక మాట చదువుకుంటాం. 1 రాజులు 6:7. మొదటి రాజులు 6:7, 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే మందిరం కట్టు సమయమున ముందుగా సిద్ధపరిచిన రాళ్లతో కట్టబడేను. మందిరం కట్టు స్థలమున సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. అందుకు ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడేను. 1 రాజులు 6:7. సొలొమోను కట్టించిన మందిరము శబ్దం లేకుండా నిశ్శబ్దంగా పని జరిగింది. అదొక వింత. ఎట్లా అది జరిగింది అంటే ముందుగానే సిద్ధపరచబడిన రాళ్లతో కట్టబడింది. అది తెచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మరామత్తు చేసే పని ఏమీ లేకుండెను. ఇంకా దాన్ని చెక్కేదేం లేదు, పగలగొట్టేదేం లేదు. ఎక్కడ ఉంచాలో ఆ పరిమాణములో దాన్ని సిద్ధపరిచి తెచ్చారు ముందుగానే. ఎంత అద్భుతం! ఒక విధంగా దేవుని ఆలయం, దేవుని నివాస స్థలం, పరలోకములో ఉండే నివాస స్థలం కొరకు దేవుడు మనలను ఇక్కడే సిద్ధపరుస్తున్నాడు. పూర్తిగా సిద్ధపరిచిన తర్వాత దేవుడు మనల్ని పిలుచుకుంటాడు, ఆ మందిరములో అమరుస్తాడు. మనకి ఏ స్థానం ఉందో, ఏ బాధ్యత ఉందో, ఏ భారం ఉందో, నిత్యత్వములో దేవుని మందిరపు నిర్మాణములో ఆయన నివాస స్థలం కట్టబడ్డానికి మనం ఎలాంటి సాధనాలుగా ఉండాలనో ఇక్కడే దేవుడు మనలను సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఏ చప్పుడు ఉండదు. ఇక్కడ అప్పుడప్పుడు సౌండ్ వినబడుతూ ఉంటుంది. బ్రదర్స్ క్వార్టర్స్లో సౌండ్ వస్తుంటుంది, కిచెన్లో కూడా వస్తుందా ఏంటి అప్పుడప్పుడు. కాబట్టి సిద్ధపరచబడని రాళ్ళ ద్వారా చప్పుళ్ళు వస్తుంటాయి. ఎంతగా సిద్ధపరచబడతామో అంతగా మౌనంగా ఉంటాం. ఇంకా దేవుని కొరకు, దేవుని పిలుపు కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంటాం. అక్కడ పోయిన తర్వాత దేవుని నమూనా ప్రకారం మన స్థానములో, బాధ్యతలో మనం ఉంచబడతాం. అక్కడ దేవుడు నివాసం చేస్తాడు.
చప్పుడు వస్తుంది అంటే ఇంకా గరుకుగా ఉన్నట్టే, ఇంకా మూలలు సరిలేవు, ఇంకా దేవుని నమూనా ప్రకారం చెక్కబడలే. అందుకే అప్పుడప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 20 వచ్చుబడి వివిధమైన విత్తకూడదు. ఒకే విత్తనం, ఒకే రకం. సాధారణంగా అట్లనే చేస్తారు. రకరకాల విత్తనాలు కలిపి విత్తకూడదు. ప్రభు చెప్పే మాటలు. కాబట్టి కొంతమంది అలాగ చేశారేమో, కనాను దేశస్థులు చేశారేమో, కొంతమంది ఏదో వింత కొరకు చేశారేమో, కానీ అలాగ విత్తకూడదు. ఒకే విత్తనం, ఒకే పంట. విత్తేటప్పుడు ఒకే రకమైన విత్తనాలే విత్తాలి. శరీరమునకు విత్తువాడు ఏం పంట కోస్తారు? క్షయత అనే పంట కోస్తారు. ఆత్మకు విత్తువారు అక్షయమైన పంట కోస్తారు. చదవండి ఆ మాట. గలతీ 6 ఎన్నో వచనం? 8వ వచనం చదవండి. ఎలాగనగా క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. కాబట్టి శరీరం క్షయమైన శరీరం, ప్రస్తుతపు గుడారం, దాని కొరకేమీ అంతగా ప్రయాస పడకూడదు. ఇది కొంతకాలం ఉండేది, శాశ్వతంగా ఉండేది కాదు. దాని కొరకు ఏదో ముఖ్యమైనదిగా ఎంచి ఏదో ప్రయాస పడకూడదు. నిత్య జీవమునకు, అక్షయతకు తగిన విత్తనాలు విత్తుతుండాలి, ప్రయాస పడుతుండాలి. అది ఒక యోగ్యమైన జీవితం. దేవుని రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి శరీరానికి ఏమీ అంతగా ప్లాను వేసుకొని చివరికి నష్టపోకూడదు. కొంతకాలానికే ఈ శరీరము, ఈ శరీర జీవితం. ఈ శరీరం ఇప్పుడే క్షయించిపోతూ ఉంది. దాని కొరకు ఏం కష్టపడతావు? క్షయించిపోయే శరీరానికి విత్తుతే క్షయత అనే పంటనే కోస్తావు. అక్షయమైన శరీరం, అక్షయమైన నిత్య జీవితం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు మనం విత్తాలి, ప్రయాసపడాలి, గురి పెట్టుకోవాలి. అది ఒక గొప్ప ఆధిక్యత. మన గురి. తర్వాత 10వ వచనం, ద్వితీయోపదేశకాండం 22:10 చదవండి. ఎద్దును గాడిదను జత చేసి
భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదను జత చేసి, సాధారణంగా అట్లా చెయ్యరు, దాని హైట్ కూడా సరిపోదు అనుకుంటా. ఎద్దు కొంచెం ఎత్తుకుంటుంది. ఈ రెండు కలిసి ఒక్క కాడి కింద ఉండి నడవాలంటే కూడా కష్టమే. ఆ రెండు అసలు ఇష్టపడుతుందో కూడా డౌటే. సరి అయిన జత కాదు అని చెప్పవచ్చు. అంటే దేవుని బిడ్డలు అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు, జతపరచబడకూడదు. వివాహ విషయము కూడా ఒక రక్షణ పొందిన వ్యక్తి రక్షణ లేని వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. కష్టమైపోతుంది, పొరపాటు అయిపోతుంది. బిలీవర్స్కి అంతే చెప్తాం, ఇద్దరు బ్యాప్సన్ తీసుకోవాలి. బ్యాప్సన్ తీసుకోవాలంటే పెళ్లి కొరకు బ్యాప్సన్ తీసుకోవడానికి కూడా వస్తారు. పెళ్లి చేయాలంటే బ్యాప్సన్ తీసుకోవాలన్నాం కదా, అందుకే మాకు బ్యాప్సన్ ఇవ్వండి, మారు మనసు లేకపోయినా బ్యాప్సన్ తీసుకుంటాం, తర్వాత మాకు పెళ్లి చేయండి అంటారు. ఎన్ని ఉంటాయి అవకతవకలు. విశ్వాసులుగా జతపరచబడాలి. ఒక విధంగా ఆత్మీయంగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సహవాసం, సంఘములో కూడా కొత్త వారికి ఒక బాధ్యత ఇవ్వకూడదు పెద్దగా. ఎందుకంటే గర్విస్తాడు, అతిశయిస్తాడు, సైతానుకు ఎరైపోతాడు. ఎలాంటి వారికి బాధ్యత ఇవ్వాలంటే బాధ్యత ఇచ్చినా కూడా గర్వం రాకూడదు. అదొక గొప్ప అతిశయాస్పదమైనదిగా ఎంచకూడదు. సేవ అంటే అదేదో పెద్ద గౌరవం కాదు. మంచిగా చేస్తే గౌరవం తర్వాత ఉంటుంది, కానీ మనుషులకు అలాంటి తలంపు ఉన్నప్పుడు అలాంటి వారిని సంఘములో బాధ్యతలో పెట్టకూడదు. సంఘములో ఎంత పెద్ద బాధ్యత పెట్టినా నేను గొప్పవాడను అని అనుకోకూడదు. ఇంకా తగ్గించుకొని దీనుడు కావాలి, దాసుని వలె కావాలా. అలాంటి మనస్సు ఉండాలా, లేకపోతే పొరపాటు అయిపోతుంది. సరే, ఇంకొక మాట, మొదటి కొరింథీ 5:11. ఏదో ఒక వాక్యం. నాలుగు 18 మొదటి కొరింథీ. అంటే కొంతమందితో సాంగత్యం చేయకూడదు. మొదటి కొరింథీ 5:11 చదవండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ అయ్యునేడుల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. పౌలు
సహోదరుడైనా కూడా ఒకవేళ మారుమనసు పొందిన తర్వాత కూడా ప్రవర్తన సరిగా లేకపోతే, తాగుబోతూ, తిండిపోతూ, పొగరుబోతూ, తిట్టుబోతూ అలాగ ఉండకూడదు అని. ఆత్మీయంగా ఉండాలి. అలాంటి సహవాసం అదొక హెచ్చరిక, ఇతరులకు కూడా అదొక హెచ్చరిక. మనం ఎవరినైనా చేర్చుకోకపోతే, వారి యొక్క ఆత్మీయ జీవితం సరిగా లేనందుకు చేర్చుకోకపోతే, అది వారికి ఒక గద్దింపులాగా, వారు మంచిగా కావడానికి ఒక విధంగా మార్గం చూపించినట్టు. అప్పుడు వారు ఆత్మీయంగా సరిచేసుకొని సహవాసములో కలుసుకోవచ్చు. అదొక హెచ్చరిక. అందుకే దూరంగా ఉంచేది కూడా మరి ఒక హెచ్చరికగా ఉండాలి. రోమా 16:17. రోమా 16:17. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడి. కాబట్టి ఒక క్రమం, బోధ, ప్రవర్తన ఇతరులకు ఆటంకం, ఇంకా విభేదములు పుట్టించువారు, సంఘాన్ని చీల్చువారు. కాబట్టి వీరి విషయం జాగ్రత్తగా ఉండండి. కాబట్టి సంఘములో ఎన్నో కష్టాలు, ఎన్నో సంఘాల్లో వచ్చినాయి కూడా పౌలు దాన్ని సరిచేయడానికి ఎంతో ప్రయత్నం కూడా చేసి హెచ్చరిక ఇచ్చి సంఘాన్ని కాపాడడానికి దేవుడు తన్ను వాడుకున్నాడు. అందరు కలిసి ప్రేమగా, క్రమములో, సరైన బోధలో, తప్పుడు బోధ కూడా లేకుండా క్రమం పాటించి సంఘానికి క్షేమం, ఒకరికొకరు క్షేమం కలిగించే రీతిగా, అభ్యంతరం లేకుండా, నష్టం కలిగించకుండా, శత్రువుకి ఎరగాకుండా, లోకరీతిగా పోకుండా, పాపములో పడిపోకుండా జాగ్రత్తగా సంఘమంతటిని కాపాడి ఒక్కటిగా ఉంచి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడం ఎంత గొప్ప బాధ్యత. అందుకే సహవాసములో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఏదైనా పొరపాటు ఉంటే కూడా వారిని చెప్పిన మాట వినకపోతే కొన్నిసార్లు కొంచెం దూరంగా కూడా ఉంచవచ్చు. వారికి అది హెచ్చరిక. వారు సరిచేసుకొని రావడానికి ఒక తరుణం. అందరితో కలవడం కూడా, అన్ని విధాలైన ప్రజలు ఎట్లున్నా కలవడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఆత్మీయంగా ఉండి కలుసుకోవాలి, కలుపుకోవాలి. ఆత్మీయతను బట్టి మనం నిజమైన సంఘముగా కట్టబడతాం. దేవుని సన్నిధిని కూడా అనుభవిస్తాం. మనం కలిసి రావడం ఒకరికొకరు కీడు కలిగించుకోవడానికి కాదు, మేలు కలిగించుకోవడానికే. అది కూడా గొప్ప హెచ్చరిక. ఎద్దును గాడిదను జత చేయవద్దు. తర్వాత కుటుంబ జీవితాన్ని గురించి చాలా హెచ్చరికలు ఉన్నాయి. కన్యక విషయము, పెళ్లి చేసుకున్న వారి విషయము, వారు ఏదన్నా పొరపాటు చేస్తే వారికి కూడా శిక్ష. ఎవరైనా నిస్సహాయ స్థితిలో ఏదైనా తప్పులో పడిపోతే వారికి మాత్రం
క్షమాపణ ఉంటుంది, కానీ తప్పు చేయించిన వారికి కూడా శిక్ష ఉంటుంది. కుటుంబ జీవితం ఎంతో ఘనమైనది, పరిశుద్ధమైనది. దానికి భంగం చేసుకునేవారు తప్పకుండా జీవితాంతం, ఇంకా చెప్పాలంటే నిత్యత్వములో కూడా నష్టపోతారు. కుటుంబ జీవితం, భార్యాభర్తల జీవితం, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. పాన్పు నిష్కల్మషమైనది. వివాహ జీవితము యోగ్యమైన రీతిగా, పరిశుద్ధమైన రీతిగా, ప్రభువుకు సంఘానికి సూచనగా ఉండే బంధుత్వం అది ఎంత ఘనమైనదో చూడండి. ప్రభు తర్వాత సంఘం, వారికి ప్రభువుకు సంఘానికి సూచనగా ఉండే కుటుంబ జీవితం ఎంత ఘనమైన, యోగ్యమైన, పరిశుద్ధమైన బంధుత్వముగా కాపాడుకొని కుటుంబాలుగా యోగ్యమైన రీతిగా జీవిస్తే వారు ధన్యులవుతారు, దీవించబడతారు. ఎంతోమంది కుటుంబాలు ఆత్మీయంగా యోగ్యతతో జీవించి వారిని దేవుడు గొప్ప సాక్షులుగా నిలబెట్టారు, గొప్ప ఆశీర్వాదానికి పాత్రులుగా చేశారు. కుటుంబ జీవితంలో ఎవరన్నా పొరపాటు చేస్తే వారి పిల్లలు కూడా నష్టపోతారు. కాబట్టి కుటుంబ జీవితం చాలా ముఖ్యం. అక్కడ ఎక్కడ పొరపాటు కాకుండా చూసుకోవాలి, అపవిత్రులు కాకుండా చూసుకోవాలి, దారి తప్పకుండా చూసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే కూడా దాన్ని సరిచేయాలి. ఇశ్రాయేలుకి ఇచ్చిన హెచ్చరిక. అబ్రహాము తన కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా జీవించాడో, అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఎంతగా దీవించాడో, అబ్రహాము కుటుంబం ద్వారా ఎంతమందికి దీవెన తెచ్చాడో, అది ఒక గొప్ప మాదిరి. చదవండి ఆ మాట. 22:18 ఆది కాండం 22:18. మరియు నువ్వు నా మాట వినినందున, చూడండి, భూలోకంలోని జనములు అన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. భూలోకములోని జనములన్నీ, అబ్రహాము దీవించబడ్డమే కాదు, అబ్రహాము కుటుంబస్తులు దీవించబడ్డమే కాదు, అబ్రహాము దేశస్థులు దీవించబడ్డమే కాదు, అబ్రహాము కుటుంబ జీవితము ద్వారా భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఒక విధంగా అబ్రహాము సంతానములు దీవించబడ్డారు. అబ్రహాము సంతానము ద్వారా లోకంలోని జనాంగాలు అందరూ దీవించబడతారు. అంటే ఆ సంతానము క్రీస్తు. అంటే దేవుడు తన కుమారుని అబ్రహాము కుమారుడుగా ఉండుటకు లోకానికి పంపాడు. దేవుని కుమారుడు అబ్రహాము కుటుంబములో అబ్రహాము సంతానముగా జన్మించుట వలన లోకమంతటికి ఆయన ద్వారా దీవెన కూడా తెచ్చాడు. అబ్రహామును అంతగా సిద్ధపరచాడు. అబ్రహాము తర్వాత తరమును కూడా అట్లా అబ్రహాము సిద్ధపరచారు. ఎంత జాగ్రత్త, ఎంత సిద్ధపాటు, ఎంత యోగ్యత. కుటుంబ జీవితము తరతరాలకు దీవించబడ్డానికి
అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఎట్లా సిద్ధపరిచి తన కుమారుడే అబ్రహాము సంతానముగా ఈ లోకంలోనికి రావడానికి కూడా అబ్రహాము కుటుంబాన్ని సిద్ధపరిచి లోకమంతటికి దీవెన తెచ్చాడు. కాబట్టి కుటుంబ జీవితం అంటే ఎంతో ముఖ్యం, ఎంతో ఆశీర్వాదం. యోగ్యమైన రీతిగా జీవిస్తే అది కూడా ఒక గొప్ప హెచ్చరిక. ఇప్పుడు ప్రార్థనకి వెళ్తాం.